కపుల్స్ తరచుగా అడిగేది ఏంటంటే ఆహ్, మగవారిలో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, సంతానలేమి సమస్యని ఎలా ముందే గుర్తించవచ్చు అనేది క్వెషన్ చాలామంది అడుగుతా ఉంటారు. దానికి ఒకటి వాళ్ళు చెప్పే హిస్టరీ అండి. సో, మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు. సో, డ్యూరేషన్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పటి నుంచి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న స్టిల్ కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2 ఇయర్స్ అయితే డెఫినిట్‌గా కపుల్స్ ఇద్దరు ఇవాల్యుయేషన్ అనేది జరగాలి. ముఖ్యంగా మగవారిలో ఇవాల్యుయేషన్ చాలా చాలా ఈజీ. కంబర్సమ్ అయితే కాదు. సో, దానికి ఇంపార్టెంట్ అండ్ చాలా చిన్న ప్రొసీజర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చేసరికి సిమెన్. జస్ట్ సిమెన్ రిపోర్ట్ అనే సిమెన్ అనాలిసిస్ ద్వారా వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉందో మనము చాలా ఈజీగా తెలుసుకోవచ్చనమాట. ఈ బేసిక్ సిమెన్ అనాలిసిస్ వల్ల కౌంట్ ఎలా ఉంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏమన్నా ఉందా స్పెర్మ్ కౌంట్ మీద? ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల కౌంట్‌తో పాటు మొటిలిటీ ఏమన్నా తగ్గుతుందా? అన్నీ బానే ఉంటాయి. కొంతమందికి కౌంట్ బానే ఉంటుంది. కదలిక బానే ఉంటుంది. కానీ అవి చూడటానికి నార్మల్‌గా ఉంటాయి. అబ్‌నార్మల్ ఎక్కువున్నాయంటే సో, రిపేరింగ్ సిస్టమ్, బాడీ రిపేరింగ్ సిస్టమ్ అనేది వాళ్ళకి చాలా లోలో ఉందన్నమాట. బాడీ రిపేరింగ్ సిస్టమ్ ఎప్పుడు లోలో ఉంటుంది అనంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్స్ బాడీలో ఎక్కువైతే, టాక్సిన్స్ ఎక్కువైతే, విష పదార్థాలు బాడీలో ఎక్కువైనప్పుడు ఏంటంటే, ఈ స్పెర్మ్ కౌంట్ బానే మెయింటైన్ అవుతుంది కానీ, వాటి యొక్క మార్ఫాలజీ బాగా అబ్‌నార్మల్‌గా ఉంటుందన్నమాట. సో, దీన్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు డెఫినెట్‌గా. మేమిచ్చే మెడికేషన్ తోటి, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్, డైట్ అనేది, తర్వాత హైడ్రేషన్, వెయిట్ లాస్ అనేది, డే టు డే యాక్టివిటీస్‌లో చేంజెస్ చేసుకోవటం వల్ల, లైక్ స్లీప్ ప్యాటర్న్‌లో చేంజెస్ చేసుకోవడం. వాళ్ళు లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఏమన్నా వాళ్ళు తరచుగా వాళ్ళ హ్యాబిట్స్ అయితే మాత్రం దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయటం. తర్వాత కెఫీన్ ఇంటేక్ ఏమైనా ఎక్కువుందో దాన్ని కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం. దీనివల్ల ఏంటంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగకుండా మనం ఎర్లీగానే దాన్ని రివర్స్ చేసి దే క్యాన్ హావ్ నార్మల్ కౌంట్, నార్మల్ మొటిలిటీ అండ్ ఆల్సో మార్ఫాలజీ కూడా నార్మల్ ఉండటం వల్ల వాళ్ళు ఎర్లీగానే, నేచురల్‌గానే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది.